ఎంత కష్టపడతారంటే తను క్రికెట్ హోస్టింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు, కామెంటరీ చేయడానికి వెళ్ళినప్పుడు క్రికెట్ కోసం ప్రైవేట్గా తను మళ్ళీ స్పెషల్గా దానికోసం కోర్స్ చేసి వెళ్ళడం జరిగిందనమాట, తనకి తెలియని ఫీల్డ్లోకి వెళ్తున్నప్పుడు. అండ్ ఆ రేంజ్లో డెడికేషన్ ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు నందుగా మనం చూసాము, కానీ ఈ సినిమా నుంచి శ్రీ నందుగా మనం చూస్తున్నాము. ఆ శ్రీ సిరిని తీసుకొని రావాలని, సక్సెస్ని తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఓవర్ టు యూ నందు, శ్రీ నందు. థ్యాంక్ యూ సో మచ్ గీత, థ్యాంక్ యూ. షీఈ్ ఆల్సో పార్ట్ ఆఫ్ స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు టీమ్, కబడ్డీ హోస్ట్ చేస్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళందరికీ నమస్తే సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఇంత ఫుల్ స్ట్రెంగ్త్లో మిమ్మల్ని చూస్తుంటేనే చాలా ఆనందంగా ఉంది నాకు. సో ఎస్, వెనకాల ఇందాక సౌండ్స్ వినిపించింది వీళ్ళ దగ్గర నాకు నుంచి. జెన్యున్గా తెలియదు ఎందుకు ఇంత గరళం వస్తుందో. బట్ రోహిత్, ఎవ్రీబడి ప్లీజ్, బాబీ ఒక్కసారి, బికాజ్ ఇట్స్ నాట్ అబౌట్ మీ, బికాజ్ ఇట్స్ అబౌట్ మై టీమ్ కాబట్టి ఐ వాంట్ టు. థ్యాంక్స్ రే. కౌశిక్ దారా, కౌశిక్, శివ బ్రో రండి, ప్రవీణ్ సార్, వెంకట్ సిద్ధారెడ్డి సార్ ప్లీజ్ సార్, ప్రవీణ్ సార్ ప్లీజ్. ఓకే, వెంకట్ సిద్ధారెడ్డి సార్, ప్రవీణ్ సార్ కూడా రావట్లేదు. బట్ యా, వెరీ గుడ్ మార్నింగ్ సార్. ట్రైలర్ ఈవెంట్కి ఇంత ఎమోషన్ కనబడటం ఇదంతా ఓవర్గా అనిపించవచ్చు, బట్ ఇట్స్ అ జర్నీ. తర్వాత మాట్లాడతారా సార్? ఏం లేదు సార్, సారీ సార్, ఇది పిఆర్ స్టంట్ కాదు. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ ఫర్ మీ రా. సో సార్, బేసికలీ నేనంటే చాలా చిన్న చూపు ఉంది అందరికి. ఇట్స్ ఓకే. ఇంత పొడుగున్నావు ఏడా బ్రో, చిన్న చూపు పాసిబులే కాదు. నాకు అర్థం కావట్లేదు, టైం వేస్ట్ అయిపోతుంది. ఏం లేదు టైం వేస్ట్ కాదు, ఇది మీ టైమే. సో టేక్ యువర్ ఓన్ టైం, కంప్లీట్ దిస్, నో వరీస్. సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ పలు రకాలు, కొన్నిసార్లు డైలాగ్లా వస్తుంది, కొన్నిసార్లు ఆనంద్ బిపాషా బాష్పాల్లా వస్తాయి. సో దట్స్ నందు బై ద వే, నేను నందుతో పనిచేసిన 8 ఇయర్స్లో ఫస్ట్ టైం కంట్రోల్ కాకుండా ఏడ్చేది ఇదే. నేను పాపం ఎన్నోసార్లు ఇలా ఏడ్చి తను ఇబ్బంది పెట్టాను. తను మాత్రం ఈ స్టేజ్ మీద ఫైనలీ హిస్ బ్రేకింగ్ డౌన్. ఐ వాంట్ యూ టు అక్నాలెడ్జ్ ఇట్. అస్సలు బ్రేక్ డౌన్ కాడు, ఎంత కఠిన పరిస్థితుల్లో కూడా అట్లనే ఎమోషన్ హోల్డ్ పెట్టుకొని కసితో పనిచేస్తుంటాడు. ఇంకా మీ వల్ల ఇంకా ఎక్కువ ఏడ్చేటట్టున్నారు ఆయన, ఇచ్చేయండి మైక్. మొన్న రాత్రి అయింది మా ఇద్దరికి పెద్ద గొడవ. ఐ లవ్ యూ అట్లా కూడా చెప్పుకుంటారు అంటున్నా. సో సారీ, ఏం లేదు సార్, ఇదంతా ఎందుకంటే చాలా ఇయర్స్గా మీరు మొన్న ఏదో పాడ్కాస్ట్ చేస్తుంటే వాళ్ళు చెప్పారు మీరు వచ్చి 19 ఇయర్స్ అవుతుంది అని ఇండస్ట్రీకి. ఓకే, సో ఐ అండర్స్టాండ్. ఐ థింక్ కొన్నిసార్లు కొన్ని ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, బికాజ్ అది తెలుస్తూ ఉంటుంది. ఐ నో యాక్టర్ స్ట్రగుల్ మనం చూస్తూ ఉంటాం. సో యా, మనం Q&Aలోకి వెళ్ళిపోదాం అండి, డైరెక్ట్గా మనం Q&Aలోకి వెళ్ళిపోదాం. ఐ రిక్వెస్ట్ నందు జాయిన్ అవ్వగానే వెళ్ళిపోదాం మనం.